నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 22 మందికి మంజూరైన 28 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను బాధితులకు అందజేసిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ఆరోగ్యశ్రీ పరిధిలోనికి రాని చికిత్సలు పొందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో వైద్యం పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని పేర్కొన్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పేదల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఉదారంగా సాయం మంజూరు చేస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేసిన కోటంరెడ్డి గిరిధర్రెడ్డి. अरे रामोहन हरी रामू अरे ओके एक जिलानी जिलानी भाई గుద్దేటి జగదీష్ 29వ డివిజన్ వేడికొండ చంద్రబాబు మా పక్క పోతా బాబా ఏటూరు సుభాష్ని 35వ డివిజన్ శరతన్న శరతన్న వేతాళం బుజ్జమ్మ అట్టే ఉండమ్మా సార్ సార్ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు 22 మందికి 28,67,779 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత లోకేష్ గారు అందరి ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వం నడుస్తుందో ఈ ప్రభుత్వంలో ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 48 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎలక్షన్స్ ముందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారో మీ కుటుంబంలో అందరూ బాగుండాలా, ఏదైనా కారణంతో అనారోగ్యంగా అయినప్పుడు ఒక పెద్ద కొడుకుగా మీ కుటుంబాన్ని నా వంతుగా సహాయం చేస్తానని మాటిచ్చారో దాని ప్రకారం ఈరోజు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈ చెక్కులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ముందు పెన్నడు చూడని విధంగా పెద్ద పెద్ద అమౌంట్లు కూడా ఇప్పుడే మీరు చూశారు. 2 లక్షలు, 4 లక్షలు, 7 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇవ్వడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో ఉండాలా, కుటుంబంలో ఆరోగ్యంతో ఉండాలా,
కుటుంబం ఎప్పుడు కూడా డబ్బులు లేవనే బాధపడకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పలువురికి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. బెనిఫిషియరీ మాట్లాడితే బాగుంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.